నమస్తే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య అదే పార్టీకి చెందిన ఏపీ ఎంపీ చిచ్చు పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో తెలంగాణ ఎంపీల మధ్య ఉన్న విభేదాలు మరింత ముదిరినట్టు చర్చ అయితే జరుగుతుంది. ఈ మధ్య ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎంపీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాలన్నీ కూడా మీడియాలో రావడంతో రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు షాక్ అయ్యారు. ఇంటర్నల్ మీటింగ్లో చర్చించిన అంశాలను లీక్ చేసింది ఎవరు అని ఆరా తీయగా ఏపీకి చెందిన ఓ ఎంపీ హస్తం ఉందని తేలడంతో ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారట. ఇక పార్లమెంట్ వింటర్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ ఈ నెల 11న తెలంగాణ ఏపీకి చెందిన ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఎంపీల పనితీరుపై ఆరా తీశారు. పార్టీ ఎందుకు వెనకబడిపోతుందని, ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా లీడర్ల మధ్య ఉన్న విభేదాలు వీడాలని సూచించారు. మీటింగ్ పూర్తయిన కొద్దిసేపటికి మోడీ క్లాస్ తీసుకున్న అంశాలన్నీ కూడా మీడియాకి చేరాయి. దీంతో ఎంపీలు తమ పరువు పోయిందని ఆవేదన చెందినట్టు తెలిసింది. ఇంటర్నల్ మీటింగ్ విషయాలను లీక్ చేసింది ఎవరు? దీని వెనుక ఉత్తర తెలంగాణ చెందిన ఎంపీలు ఉన్నారా, లేదా దక్షిణ తెలంగాణ చెందిన ఎంపీలు ఉన్నారా, మరీ లేక గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉన్నారా అనే కోణంలో ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే మోడీతో జరిగిన మీటింగ్కు తెలంగాణ ఎంపీలతో పాటు ఏపీకి చెందిన పలువురు ఎంపీలు కూడా హాజరయ్యారు. తెలంగాణ ఎంపీలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాలను ఏపీకి చెందిన ఓ ఎంపీ లీక్ ఇచ్చారని 4-5 రోజుల తర్వాత తెలంగాణ ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. సదరు ఎంపీ అనుకోకుండా ఇంటర్నల్ మీటింగ్ విషయాలను బయటికి చెప్పారా, లేకపోతే తెలంగాణ లీడర్ల పనితీరులో మార్పు రావాలనే ఒక సదుద్దేశంతో అధిష్టానమే లీక్ ఇప్పించిందా అనే చర్చ అయితే జరుగుతున్నది. నిజానికి తెలంగాణ ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని కేడర్ కూడా అసహనంతో ఉంది. 8 మంది ఎంపీలో ఏ ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేదని, ఒకరంటే మరొకరికి గిట్టదని విమర్శలు ఉన్నాయి. మోడీ క్లాస్ ఇచ్చిన తర్వాత కూడా ఎంపీల పనితీరులో మార్పు రాలేదని, ఈ 10 రోజుల్లో ఒక దగ్గర కూర్చొని పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో అనే ఒక సమావేశం కూడా నిర్వహించుకోలేదని కూడా కేడర్ అయితే మండిపడుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఛాన్స్ కావాలనే స్కోప్ ఉంది. ఇప్పటివరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి అయితే మాత్రం బీజేపీ రాలేదు. ఒకవైపు కాంగ్రెస్ ప్రజెంట్ గతంలో వచ్చింది, ఇప్పుడు పరిపాలిస్తుంది. బీఆర్ఎస్ కూడా ఆ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. అయితే ఎప్పటికైనా కూడా ఆ యొక్క వ్యాక్యూమ్ అయితే ఉంటుంది, అదొక స్కోప్ అయితే బీజేపీకి అయితే ఉంటుంది. ఒక్క ఛాన్స్ అనే అవకాశాన్ని, ఎందుకంటే ఇటు కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే మాత్రం డబుల్ ఇంజన్ సర్కారు చేస్తాము, తప్పకుండా అన్ని పథకాలు కూడా చేస్తాము, అభివృద్ధి చేస్తామని కూడా ఇటు కేంద్ర బీజేపీ పదే పదే చెప్తుంది. కానీ అవకాశం ఉన్నా కానీ, ఎన్నికల్లో కూడా మంచి మంచి ఫలితాలు వస్తున్నా కానీ, పూర్తి స్థాయిలో కేడర్ కూడా అనుకూలంగా ఉన్నాను కానీ లీడర్ల విషయంలో మాత్రం సమన్వయ లోపం కారణంగా, కొందరి తీరు కారణంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదగలేకపోతున్నదనే విమర్శ మాత్రం సొంత పార్టీ నేతల్లోనే కనిపిస్తుంది. సొంత పార్టీ కేడర్లో కూడా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే అవకాశం ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన కూడా చూశారు, ప్రస్తుతం కూడా చూస్తున్నారు. ఇక బీజేపీ ఒకవైపు కేంద్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ గెలుచుకుంటూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క అవకాశాన్ని తెలంగాణ బీజేపీ ఉపయోగించుకొని ఇంకా ముందుకు పోవాల్సిన సందర్భంలో ఎన్నికల్లో మాత్రం ఎక్కడ కూడా ఒకవైపు అనుకూల పవనాలు వచ్చినప్పుడు కూడా రాజకీయంగా పోరాటం విషయంలో కానీ, పార్టీని బలోపేతం చేయడం విషయంలో కానీ, నేతలను కూడా తయారు చేసే విషయంలో కానీ ఒక మెకానిజాన్ని మాత్రం క్రియేట్ చేయట్లేదు. ఇక్కడే వాళ్ళ మధ్య, అంటే కొందరి మధ్యనే పార్టీ ఉండాలి, మిగతా వాళ్ళు ఎదగకూడదు, అలాగే మాకు వరకు మేము బాగుంటే బాగుంటుందనే ఒక ఉద్దేశం ఉన్నట్టు కూడా చాలామంది అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు, సొంతపాటి క్యాడర్లో మాత్రం అసంతృప్తి, ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. దీనికి మరి కేంద్ర బీజేపీ అధిష్టానం అయితే మాత్రం చాలా సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. తాజాగా ఎంపీల మీటింగ్లో మాత్రం ఇక ప్రధాని మోడీ అయితే మాత్రం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. సరే, ఇంటర్నల్ మీటింగ్లో చాలా అంశాలు అయితే మాత్రం వస్తాయి. ఎందుకంటే ఇంటర్నల్ వేదికలో పార్టీ తరపు నుండి కానీ ప్రభుత్వం తరపు నుండి కూడా వాళ్ళు చెప్పాల్సిన విషయాలు కొన్ని చెప్తారు. కానీ ఆ విషయం అనేది బయటకు వచ్చింది. అదే ఇప్పుడు పెద్ద చర్చ అయిపోయింది. మొత్తం కూడా మామూలు దుమారం కాదు, మొత్తం మీడియాలో రావడంతో కిషన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఎవడో మెంటలోడు
చేసినోడో లీక్ చేసిందెవరో అది వాళ్ళని కూడా బయట పెడతాం, ఎవరైనా తెలిస్తే చెప్పండి, వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా డ్యామేజ్ జరిగింది, కానీ ఈ డ్యామేజ్ వెనుక ఎవరున్నారు, సొంత ఎంపీలే ఉన్నారని కూడా చాలామంది అనుకున్నారు. ఎంపీల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల, ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేయడం వల్ల, ఒకరిపై ఒకరికి ఆ యొక్క అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కొందరి తీరును బయట పెట్టడానికి లీక్ చేశారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న అందుతున్న సమాచారం ప్రకారం ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో, ప్రధాని బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఏపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారట. వాళ్ళలో ఒకరు లీక్ చేసినట్టయితే మాత్రం ఒక నిర్ధారణకు వచ్చింది. ఆ పేరైతే మాత్రం ఇంతవరకు అయితే మాత్రం బయటికి చెప్పట్లేదు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణలో ఉంటున్న కేంద్ర మంత్రులకు, ఎంపీలకైతే మాత్రం ఆయన ఎవరో క్లారిటీ వచ్చింది. కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా, లేకపోతే బీజేపీ తెలంగాణలో ఎదగాలని చేశారా, లేకపోతే అధిష్టానమే ఆయనతో చేయించిందా అనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. మరి దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారో, ఇంకోసారి ఇలాంటి అంశాలు బయటికి రాకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారో తేలాల్సిందే. ఎందుకంటే అంతర్గత సమావేశాల్లో చాలా అంశాలు ప్రస్తావనకు వస్తాయి. పార్టీకి సంబంధించిన రహస్యాలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి, ఎత్తుగళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మాట్లాడిన మాటలు బయటికి రావడం వల్ల చాలా ప్రమాదము, చాలా నష్టం కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఏమైనా చర్యలు తీసుకుంటుందా, తెలంగాణ బీజేపీ మరి ఇప్పటికైనా బలోపేతం అయ్యేలాగా ప్రయత్నం చేస్తుందా, ఇక్కడ నాయకుల్లో తీరులో మార్పు వస్తుందా, కేడర్ యొక్క ఆలోచన అభిష్టం మేరకు పనిచేస్తుందా, మరి ఈ విషయంలో బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై, తెలంగాణ బీజేపీ పార్టీ విధానంపై ఎలా ముందడుగేస్తుందనే దానిపైన మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. త్వరలో ఏమైనా దిద్దుబాటు చర్యలు ఉండే అవకాశం ఉంది, భారీ ప్రక్షాళన కూడా ఉండే అవకాశం ఉంది, నష్టం చేసే వారిపై ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి ఆ రకంగా మరి అధిష్టానం అడుగులేస్తుందా, ఆ అడుగులేసిన తర్వాత బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మార్పు వస్తుందా లేదా అనేది మాత్రం మరి త్వరలో ఈ అంశంపై అయితే మాత్రం దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చేయాలి, ఇంకా రావాలనుకుంటే మాత్రం దిశా టీవీని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ యొక్క సబ్స్క్రిప్షన్ ద్వారా, అలాగే మీరు కామెంట్స్ రూపంలో మీకు ఏమైనా ప్లస్ మైనస్ ఇంకేమైనా సజెషన్లు ఉన్నా కానీ కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి.